హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంసీఎల్ మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్. కేరళ ట్రిప్లో డే 2 ఇది. సో మేము ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ చిక్మంగళూరులో సన్ రైజ్ ఉన్నది. సో సన్ రైజ్ కోసం ఇక్కడ పెట్రోల్ బంక్లో రాత్రి ఆగేసి ఇక్కడ టెంట్ వేసేసి కొంతమంది కార్లో వండుకున్నాము. అండ్ ఇదిగోండి కొంతమంది టెంట్లో ఉన్నారు. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంది కదా, హాఫ్ అన్ అవర్ ఉంది. ఘాట్ రోడ్ ఉన్నది, ఘాట్ రోడ్ ఎక్కేస్తే అయిపోతుంది, రీచ్ అయిపోతాము. మనల్ని లేపి ఫటాఫట్ ఇప్పుడు అందరం జల్దీ వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. ఆల్మోస్ట్ ఇప్పుడు 6:30 అవుతుంది, వెళ్ళాలి, చాలా లేట్ అయిపోతుంది. ఇదిగోండి సన్ రైజ్ మళ్ళీ మిస్ అయిపోతాం. సో గైస్ టెంట్ అయితే ఇప్పేసినాము. సో స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు. ఇప్పుడే లేచిండు. గుడ్ మార్నింగ్. లేపంగా లేచిండు. లేట్ అయిపోతుంది. చల్ మెల్ల టెంట్ ఇప్పేస్తే అయిపోతుంది, ఇంకా స్టార్ట్ అయిపోతాం మనం. హాయ్ ఫ్రెండ్స్, చూడండి టనల్లోకి వెళ్తున్నాం మేము ఇప్పుడు. చిత్రదుర్గకు వెళ్ళే ఫస్ట్ టనల్ ఇప్పుడు మనం ఎంటర్ అవబోతున్నాం. ఆర్డర్ వేరు, సూపర్ ఉంది ఫ్రెండ్స్. దానికి పెట్టుకో అన్న. అరే ఏంట్రా ఇది? అదంతా పొల్యూషన్ కిందికెళ్ళు. అదంతా ముంగడ మంచిగా అయిపోతుంది. గాయస్ ములంగిరి వ్యూ పాయింట్ ఇది. ఇంకా చాలా ఉన్నాయి వ్యూ, ఇది ఒక వ్యూ పాయింట్. అసలు ఏం కనిపిస్తలేదు చూడండి. మంచిగా ఇక అందరు ఈడ ఎక్కుతున్నారు మనుషులు అందరు. ఇదిగోండి ఈడ పోతున్నారు అందరు మనుషులు. మొత్తం మంచిగా చూడండి. మొత్తం పార్కింగ్ చిన్నగా ఉంది. అసలు ఎవరైనా వస్తే మటుకు కొంచెం రోడ్డు పైన పెట్టుకోవాలి. ఇక అందరు ఇట్లా పెట్టుకుంటున్నారు, అట్లా పెట్టుకోవాలి, అప్పుడే బెస్ట్. ఈడ పార్కింగ్ లేదు, మొత్తం ఇబ్బంది ఉంది. మనం కూడా అటు పోదాం, ఇంకా పైకి పోదాం. చాలా ఉన్నాయి వ్యూ పాయింట్స్ ఇక్కడ. సో గైస్ ఇది ఒక వ్యూ పాయింట్. సో పైకి వెళ్ళాలంతా. ఏం అనిపిస్తలేరు ఒకరు. సో గైస్ లైట్గా ఎండ్ అయితే వస్తుంది ఇప్పుడే. వాడ అందరు పైన ఉన్నారు. మామూలు ఫోటో సెక్షన్ అవుతుంది. చూడండి ఎట్లుంది మొత్తం. కొండలు కూడా ఎట్లా వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, సూపర్ ఉంది ఫ్రెండ్స్. లొకేషన్ जाम అయిపోయింది ఫ్రెండ్స్. क्या बोल रहे ए स्पीकर दे ले क्या बोल वाओ अरे पिलवना ए इरना रे गुइतो जा गुइत कुमार. గైస్ చిక్మంగళూరు వ్యూ పాయింట్ అయితే అయిపోయింది చిక్మంగళూరుది. ఇక్కడ కొంచెం బ్రేక్ఫాస్ట్ లాగా ప్యాన్ పెట్టుకొని మ్యాగీ అయితే చేసేస్తున్నాము. మ్యాగీ చేసేసుకొని ఇంకా తినేసి స్టార్ట్ అవుదాం. నెక్స్ట్ ఇక్కడ మనం ఎక్కడికి నెక్స్ట్ వచ్చేసి హబ్బీ వాటర్ ఫాల్స్. కొంచెం మ్యాగీ వేసుకొని తినేసి సామాన్లు అయితే గట్టిగానే తెచ్చినాం. మొత్తం కిరాణా సామాన్ ఇదంతా. జెండు బామ్ కూడా ఉన్నది. జెండు వచ్చు మనం. హబీబీ వాటర్ ఫాల్స్. హబీబీ కమ్ టు దుబాయ్.
మ్యాగీ అయితే రెడీ అవుతుంది. బాగుందా? చూడన్నా టేస్ట్ చూడు. చేస్తా బాదం వేసేసిన మళ్ళా. ఏయ్ సూపర్ ఉంది. జ్యూసీ ఎక్కువ మ్యాగీ వేసి మస్తు అవుతుంది. అట్లా బాగుందా? సూపర్ ఉంది. సూపర్ ఉందా? కాజు మ్యాగీ సూపర్. కాజు మ్యాగీ కదా ఇగో. సూపర్. కాజు సూపర్ ఉంది. ఇక ఎట్లా తింటారు చూడండి అందరు. ఎవడు నేను కూడా టేస్ట్ చేస్తా. సూపర్. నాకు మస్తు వచ్చింది. మామ ఫ్రెష్ మళ్ళీ బ్యాగ్ లేదా అదే బ్రష్ కూర్చుకుంటా అప్పుడైతే కూర్చుంటుంది. Wow, friends. బాయ్ ఫ్రెండ్స్. We are going to Hebba Waterfalls. On the way లో ఉన్నాము. సూపర్ లొకేషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఇటు వచ్చినప్పుడు మీరు విజిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక ఘాట్ ఎక్కినాం మనం ఇప్పుడు. గోయింగ్ టు హెబ్బా వాటర్ ఫాల్స్. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ నేచర్. ఈ బూతులు ఏం పట్టించుకోకండి ఫ్రెండ్స్, వీళ్ళు ఎప్పుడు ఇట్లా మాట్లాడుతుంటారు. మీకు కూడా వచ్చా అనుకుంటా కదా బూతులు, కొత్త ఏం కాదు కదా. కొత్తగా ఏమైనా అనిపిస్తే నేర్చుకోండి ఈ బూతుల నుంచి, కానీ తిట్టుకోకండి, సరేనా? బాయ్ ఫ్రెండ్స్. గైస్ ఆల్మోస్ట్ ఇదిగోండి రీచ్ అయిపోయినాము. ఆల్మోస్ట్ ఏంది ఇంకా వచ్చేసినాము. హెబ్బే ఫాల్స్. ఇక్కడ నుంచి జీప్లో పోవాలంట. జీప్లో టికెట్ తీసుకోవాలి. తీసుకొని వెళ్ళాలి ఇక ఈ జీప్లో. టికెట్ కౌంటర్ ఇది 590 అంట. 590. వీళ్ళందరూ వెయిటింగ్ జీప్ కోసం. జీప్లో తీసుకుపోతారు అని మళ్ళీ ఏం చేస్తారు, రాసుకొని ఇట్లా పంపిస్తున్నారు. ఇది రాసుకొని పంపిస్తారు. మేము కూడా రాపియాలి. ఇప్పుడే వెహికల్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. వెహికల్ ఇష్టపడ్డా నడుపుతుండు. మొత్తం తిప్పి పడేస్తుండీడు. డేంజర్ ఉన్నది, డేంజర్ ఉంది, ఫుల్ డేంజర్ గా నడుపుతున్నాడు గైస్. బాయ్ ఎవరు నువ్వు? ఎలా ఉన్నా అంటే కర్ణాటక ఉంటావు. మొత్తం ఫారెస్ట్ ఉంది గైస్, మొత్తం ఫారెస్ట్ ఉన్నది, డేంజర్ ఉన్నది. ఫారెస్ట్, a lot of trees, a lot of fun. రోడ్ అయితే ట్రిప్ మస్తుంది. రోడ్ మొత్తం 12 కిలోమీటర్స్ గైస్ ఇది రూట్. అటు వెహికల్ వస్తుంది, అట్లా వెళ్ళాలి. హాయ్ ఫ్రెండ్స్. సో
సో గైస్ వెహికల్ అయితే ఇక్కడ ఆపేసిరు, వెహికల్స్ ఇక్కడ ఆపేసిరు. ఇక్కడ నుంచి మళ్ళీ మనము స్ట్రైట్ వెళ్ళి రైట్ వెళ్ళి 3 బ్రిడ్జ్లు వస్తాయి, అంటే 3 బ్రిడ్జ్లు క్రాస్ చేసి వెళ్తే అక్కడ ఉంటుంది వాటర్ ఫాల్. సో మేము వెళ్తున్నాము, చూద్దాం. కానీ వ్యూ అయితే మస్తు ఎంజాయ్ చేసారు. వెహికల్ అయితే దన్న ఎత్తేసిండు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఘోరంగా నడిపినారు వెహికల్ అయితే. గైస్ సౌండ్ అయితే వస్తుంది వాటర్ది, ఒక 2-3 మొత్తం ఫారెస్ట్. వెహికల్ తర్వాత ట్రెక్కింగ్ అవుతుంది మొత్తం. ఓ అక్కడ పోతున్నాయి వాటర్, కనిపించే మనకి చెట్లన్నీ అడ్డమన్నాయి, కనిపించ. జై జై. ఇక్కడైతే టెంపుల్ ఉంది గైస్. మంచిగా ఉంది చిన్న. గైస్ వాటర్ సౌండ్ అన్నా కదా మీకు ఇందాక, ఇదిగోండి ఇదే వాటర్. ఫస్ట్ బ్రిడ్జ్కి అయితే వచ్చినాం, ఇంకా 2 బ్రిడ్జ్లు దాటాలి. ఇట్లా ఫ్లో అవుతున్నాయి వాటర్స్. ఫస్ట్ బ్రిడ్జ్లో వాటర్ వస్తుంది, ఇదిగోండి వాటర్. ఇంకా చాలా వెళ్ళాలి లోపల పైకి. ఇదిగోండి వాటర్ వస్తున్నాయి ఇట్లా పైనుంచి, ఇట్లా వచ్చి ఇది సెకండ్ బ్రిడ్జ్, ఇట్లా అని అటు వెళ్తున్నాయి ఫస్ట్ బ్రిడ్జ్. మనోళ్ళు వెళ్తున్నారు అక్కడ, చాలా ఉన్నట్టుంది ఇంకా ట్రెక్కింగ్ కూడా. గైస్ ఇది 3rd బ్రిడ్జ్, ఇది స్లిప్ అవుతుంది అంటారు చూసి. మనోళ్ళు వాటర్ నుంచి వస్తారు, అగో స్లిప్ అవుతుంది చూసి. సో 3rd బ్రిడ్జ్ నుంచి వాటర్ పైకి నుంచి వస్తున్నాయి వాటర్ ఇవంతా. 3rd బ్రిడ్జ్ నుంచి సెకండ్ బ్రిడ్జ్ అండ్ ఫస్ట్ బ్రిడ్జ్. చాలా మంది ఎంజాయ్ చేసేసి వస్తున్నారు. గైస్ వాటర్ సౌండ్ ఏంటండి, చాలా వర్త్ అనిపించింది ట్రిప్ ఇవాళ. డే 2 అయితే మార్నింగ్ ఫుల్ ఫాగ్, అండ్ ఇప్పుడైతే మొత్తం ట్రెక్కింగ్. కొంచెం వాటర్ అయితే సూపర్ వస్తున్నాయి వాటర్. వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇదిగోండి, వా ఇంత తెల్లగా ఉన్నాయి తెలుసా, సూపర్ ఉంది వ్యూ అయితే, సూపర్ ఉంది. చూడండి మనం వెళ్దాం, దగ్గర దాకా వెళ్ళి ఇంకా చూపిస్తాం మీకు. చూడండి వీడియోస్. వాటర్ ఫాల్ పేరు వచ్చి హెబ్బే.